కేఎస్ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయన గురించి 1-2 సార్లు నేను ఆయన మీద కోపడిన మాట వాస్తవం. ఆయన అపాలజీస్ ప్రసాద్ అన్న ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్. ఆయన డిబేట్స్ నేను బాగా వింటాను, చూస్తాను. ఎందుకంటే జ్ఞానం కోసం. ఆయన మాట్లాడేది ప్రతిదీ పాయింటే. నన్ను తిట్టాడు చాలా సార్లు, ఆ బోరుగడ్డగాడు గీడిగడ్డగాడు అని కూడా అన్నాడు. సరే పెద్దోడు పోనండి. సుమన్ టీవీ దగ్గర కనపడితే ఒకరోజు ఆలింగనం చేసుకుని టైగర్ పెద్దోడా ఏం పెట్టుకోమని మనసులో. సరే అన్న మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమాప్రేతలు కలిగిన వ్యక్తి. కానీ లైన్ దాటి మాట్లాడాడు నన్ను కూడా. నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడలే. కానీ రిపబ్లికన్ పార్టీలో నేను రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. కేంద్ర మంత్రి దాన్ని ఇంతవరకు ఆమోదించాల. నేను ఒక సర్క్యులర్ సంతకం పెట్టేసి ఇచ్చేసాను. అది 60 రోజులు ఎవరైనా సరే, ఒక 60 రోజులు ఎవరైనా సరే వర్మాజీ ఒక సార్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే నేషనల్ పార్టీలో ఉన్న బైరస్ ఏదైనా కానీ నా స్వతహాగా నేను పార్టీని వేడుతున్నానని నేను ఒక సర్క్యులర్ నా అడ్వకేట్ తో తయారు చేయించి నేను సంతకం పెట్టి ఇవ్వాలి. నా విల్లింగ్నెస్ తో నా కుటుంబ సభ్యులు దాన్ని సాక్షి సంతకం ఉండాలి. నేను చేసి ఇచ్చాను సార్కి. ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ లో నుంచి అది తీలేదు. ఇంకా నేను ప్రెసెంట్ కోర్ కమిటీ మెంబర్ నని, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నానని, నేషనల్ పార్టీ అలయన్స్ లో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టుగా ఆ వెబ్సైట్ లో ఉంది. తీలా వాస్తవం. కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన మాట వాస్తవం. నాకు కూడా తెలీదు. రాత్రి ఆయన చెప్పిన తర్వాత నేను పొద్దున్న సార్ సెక్రటరీతో మాట్లాడినా, త్రిపాఠితో మాట్లాడి అది తీసేయండి బాబు అంటే, సార్ ఇంకా నాకు చెప్పలేదు, సార్ చెప్తే తీస్తా అన్నాడు. సరే వాట్ ఎవర్. నేనేం చెప్తున్నానంటే, నేను 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా ఉన్నా. ఎందుకు? నాకు నచ్చిన నాయకుడిగా, వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంటారు. అది వేరే విషయం. నేను 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి, నేను జైల్లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చీఫ్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ, ఆయన మీద నాకు ఎప్పటికీ గౌరవం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా. కానీ ఆయన మరి నన్ను ఎందుకు ఇట్లా, నన్ను నిజంగా చెప్తున్నా, చాలా సార్లు ఇది చాలా మంది కూడా మాట్లాడారు. అనిల్ ఒక విషయం, చిత్రహింసలు అంటే ఏంటి? 3 రోజులు స్టేషన్లోనా, పోలీస్ స్టేషన్లోనా? అప్పుడు ఏదో మీకు ఏదో బెడ్ ఇచ్చారు, దిండి ఇచ్చారు, ఇవన్నీ ఏవో వచ్చేవి కదా. ఆదివర్మ గారు మమ్మల్ని అడ్రా రోడ్డు తీసుకొట్టారా, బన్నీ ఓడి తీసుకొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఓకే, అంత దారుణం చేశారా? చెప్తా, వింటారా? మీరు వింటానంటే చెప్తాను. అసలు ఏం జరిగింది తెలియాలి కదా. అసలు ఈ రకంగా ఎలా చేస్తారో చేయకూడదు కదా. చేయకూడదు. దాని మీద ఎస్సీ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సుప్రీం కోర్టులో కేసు చేస్తున్నాము. రేపు 14-15 తారీఖులో అది హియరింగ్ వస్తుంది. ఓకే, మొత్తం అందరికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చుట్టుకుంటుంది, అది గట్టి చుట్టుకుంటుంది. ఎవరెవరైతే చిత్రహింసలు పెట్టారో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మదురై కేసులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది, సైటేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లా ఒకసారి జరిగింది, ఢిల్లీలో కూడా ఒకసారి జరిగింది. ఆ సైటేషన్స్ మొత్తం పెట్టి డైరెక్ట్ గా వేసేసినాం పిటిషన్. పిటిషన్ రాలా. ఏ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు? కర్నూలు. ఓకే, భయానకం వర్మ గారు. 3 రోజులు అందరూ స్టేషన్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పర్సనల్ టీం వస్తుంది. ఆ టీం, ఆ ఐజీ మొత్తం అందరు కోఆర్డినేషన్ లో 2 కాళ్ళు చీల్చేసి, చేతులు 2 పైకి లాగేసి, ఒక పిల్లర్ కానిచ్చి 2 కాళ్ళు పంగజీల్చేస్తారు. చిత్రహింసలు, నరకం. నడవలేకపోయినా తెలుసా నేను. మోసుకుంటున్నారు నన్ను జైల్లో, గేట్ కాడ నుంచి నన్ను మోసుకుంటూ పోయినారు నా బ్యారక్కి, స్నేహ బ్యారక్కి. చేయొచ్చు, పోలీస్ కేసులు పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ రకంగా మనుషులను చంపడానికి చూడకూడదు. కూటమి ప్రభుత్వం అనేది నన్ను చంపడానికి చూసింది. రెండో విషయం ఏంటంటే, అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగబట్టి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ప్రశ్న రానున్నాడు ఉన్నాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. ఆడు ఇంటర్వ్యూ చేసడానికి అధికార ప్రతినిధి అని కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలిచాను. వెళ్ళాను. కారుమూరి వెంకటరెడ్డిని
ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కారుమూరి వెంకటరెడ్డి ఒకటి రిక్వెస్ట్ చేశాడంట. ఏమనంటే, నేను కావాలని అడిగా రావణ్ణి, ఎరా బాబు అసలు నా టాపిక్ ఎందుకు వచ్చింది మీ ఇంటర్వ్యూలో, మీకేం సంబంధం నాతో, నువ్వు ఎందుకు మాట్లాడారా అని తిట్టాను వాడిని. నా కొరక నువ్వేం నీ సంగతి ఏందిరా అని చెప్పి మాట్లాడితే, అన్నా నీకు దండం పెడతా, నాకు సంబంధం లేదు, వెంకటరెడ్డి గారే క్వశ్చన్ అడగమంటే అడిగాను అన్న, కావాలంటే మీరు ఆ క్వశ్చన్ క్లియర్ గా వినండి, నేను కావాలని అడిగాను, అతను నన్ను అడిగించారు అర్థమైపోద్దన్నా అని క్లియర్ గా నేను విన్నాను, నేను అర్థం చేసుకున్నా. నేను చూస్తే మీరు చూసినా అర్థమైపోద్ది ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారు ఎదురున్న మనిషి ఆ క్వశ్చన్. అసలు ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ కి మీకు సంబంధం ఏంటి, మరి ఆయన ఓన్ చేసుకుని మాట్లాడుతారు కదా. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు, అసలు ఆడికి మాకు సంబంధం ఏంటి అని మాట్లాడతాడు కారుమూరి వెంకటరెడ్డి రావణ్ క్వశ్చన్ అడిగితే. అంటే నేను కామ్ గా ఉన్నా, నువ్వు నాకు మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు కదా, ఎందుకు ఇబ్బందులు పడి ఉన్నాను కదా, క్రష్ చేయకూడదు ఉన్నా, నేను రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ, 245 రోజులు జైలు, నా కంపెనీలు 2 సీజ్ చేసి పడేశారు, మా చెక్ బుక్స్ మా ఏటీఎం కార్డ్స్ మొత్తం పోలీసులు తీసుకెళ్లిపోయినారు, ఇంతవరకు పోలీస్ ఫ్రీజ్ అవ్వాల నా అకౌంట్స్, డబ్బులన్నీ దాంట్లో ఉన్నాయి, ప్రతి ఒక్క రూపాయి వైటే. నేనేం చెప్తున్నానంటే, ఇన్ని కష్టాలు పడి ఇంత గందరగోళం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో కూడా జై జగన్ అని మాట్లాడి అన్న గురించి నిలబడాలి, ఏమైనా సరే నిలబడాలని చెప్పి, బాగున్నప్పుడు తిని బాగలేనప్పుడు లెక్కలు మాట్లాడకూడదని చెప్పి నేను చాలా చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోయే పరిస్థితుల్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళానయ్యా, నేను చేసిన తప్పదే. తప్పు కాదు, ఆఫీస్కి వెళ్ళకుండా ఎట్టుంటా నేను ఏమైనా గ్యాంగ్స్టర్ నా వర్మజీ, నేను టెర్రరిస్ట్ నక్సలైట్నా? ఒక లైన్ దాటి నేను మాట్లాడా, దానికి నేను పవన్ కళ్యాణ్ గారికి రాగానే ఎందుకు అది కూడా చెప్పాను కారణం. నేను బైబిల్ బాగా చదివా జైల్లో ఉన్నప్పుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం నన్ను పట్టుకుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాలుక అగ్ని వంటిది, ఖచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకోవాలి, దుస్తులకు దూరంగా ఉండాలి, నువ్వు నోటితో మాట్లాడేది కూడా పాపమే. అంటే నేను బూతులు తిరిగితే పాపమే, ఖచ్చితంగా పాపమే. అప్పుడు నేను చెప్పేశాను చదివి, వెంటనే నేను రాగానే నేను చెప్పాను, మీ ఛానల్లో చెప్పాను, బిగ్ టీవీలో చెప్పాను, ప్రతి ఛానల్లో, ఎందుకంటే నేను బూతులు తిట్టిన మాట వాస్తవం, లైన్ దాట్ ఒకటి మాట్లాడిన మాట వాస్తవం. వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడా, అయినా వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడకూడదు, నేను కొంచెం అది లైన్ దాటి మాట్లాడటం ఓకే డన్, సరే. నేను రాగానే బైబిల్ని బేస్ చేసుకుని యాజ్ ఎ క్రిస్టియన్ ఐ అపాలజైజ్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బూతులు తిట్టకూడదు, తప్పు, ఏ మాటకు ఆ మాట అని ముఖ్యమంత్రి 3 సార్లు, అలా అసలు మీరు మాట్లాడకూడదని చెప్పాడు. చెప్పిన క్రమంలో నేను పశ్చాత్తాపడి వాళ్ళకి చెప్పడం జరిగింది. జొమాటో నాకు సంబంధించినంత వరకు నేను కామ్గా నా పనులు చేసుకుంటున్న క్రమంలో అన్నెసెసరీలీ నా టాపిక్ తీసుకొచ్చి, నువ్వెవడు, ఓరుగడ్డగాడికి మాకు సంబంధం ఏంది, ఓరుగడ్డగాడి జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా, ఈ మాటలన్నీ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడింది. కారుమూరి వెంకటరెడ్డికి అసలు బోరుగడ్డ అన్నిటికీ సంబంధం ఏంటి? ఇంత ముందు ఎప్పుడైనా పరిచయం ఉందా మీ ఇద్దరికి? తెలియదు సార్, మరి మా పితరులను అడగాల, ఏమైనా పరిచయాలు ఉన్నాయేమన్నా, నాకైతే లేదు అంటూ. నేను మాట్లాడే మాట ఏంటంటే, సూటిగా అసలు సంబంధం లేని విషయంలో నా దగ్గరికి అతను మాట్లాడటానికి వచ్చాడు. అంటే నేను ఒకానొక సందర్భంలో ఫోన్ చేసి అడిగాను, మర్యాదగా అడిగాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని. మాట్లాడుతుండే ఏంటి అంటే, నాకు పార్టీ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయనా అన్నాడు. పార్టీ నుంచి డైరెక్షన్స్ ఏంటి? ఎవరు చెప్పారు నీకు పార్టీ నుంచి డైరెక్షన్స్? ఎవరు చెప్పరే? ఎందుకు చెప్తావు నువ్వు? నా గురించి మాట్లాడదని చెప్పాను, సజ్జల పేరు, పూడి శ్రీహరి పేరు చెప్పారు మనోడు. అది రికార్డింగ్ నేను బట్టబయలు చేసాం, మొత్తం అంత గందరగోళం అయింది. అది మీకు కూడా తెలుసు కదా, అది అయిందని తెలుసు కదా. మరి అసలు నాకు వాళ్ళకి సంబంధాలు లేకుండా కెలికి మరి నన్ను పార్టీలోనికి రానికూడదనే ఒక కుట్ర, నా రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాధి చేసే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? నందిగం సురేష్ అనే ఒక కుట్ర, అప్పిరెడ్డి గారు చేయిందలేదు, నన్ను నువ్వు రానిలా, సజ్జల అనేవాడు నాకు అడ్డం పడ్డాడు, రేపొద్దునే నేను బీజేపీలో పోతా, దేవుడి దయ వల్ల నాకు మంచి పోస్టింగ్ వస్తుంది, లేకపోతే మంచి హై లెవెల్లో ఉంటాను, నేను వదలంగా నిన్ను, నీ మీద నాకు పగ అంతే ఉంటది కదా,
పగ తీసుకుంటా కదా ఇప్పుడు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందా ఇది? అనిల్ ఇక్కడ ఆందోళన నాకు అదే హోప్ అండి, నాకు అదే హోప్ ఏంటంటే జగనన్న దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా జగనన్న అయితే దీన్ని ఎంకరేజ్ చేయరు. ఈ సంస్కృతి వైసీపీ పార్టీలో జగనన్న దగ్గర లేదు. ఒకటి చెప్తున్నానండి, ఏ విషయమైనా సరే పార్టీ ఆఫీస్ లో అతను చాలా మందిని ఓన్ చేసుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులే ఉంటారు అక్కడ లోపల. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా ఏ విషయం వెళ్ళనియ్యరు. చాలా మెస్మరైజ్ చేసి చాలా మ్యానిపులేట్ చేస్తారు. నేను క్లియర్ గా దగ్గరుండి చూసిన వ్యక్తిని రీసెంట్ గా కూడా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అక్కడ కూర్చోవడం వల్ల సుమారు 6 గంటల నిన్న ఏం జరిగింది ఓవరాల్ గా? 6:30 గంటలు కూర్చున్నామండి. కనీసం అప్పిరెడ్డి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే నాయకులు కానీ అక్కడక్కడ తిరుగుతున్నారు కానీ కనీసం వచ్చి మాట్లాడి మీరు ఎందుకు ఇప్పుడు నన్ను నా భార్యని లోపలికి పోనీలేదు కాబట్టి నేను అక్కడ కూర్చున్నా. నేను నిరసనకి పోలా, ధర్నాకి పోలా. నేను ధర్నాకి పోతా తొందరలో. కారుమూరి వెంకటరెడ్డి అనే వాడిని బర్తరఫ్ చేయకపోయినా, పూడి శ్రీహరి అనే వాడిని అతని మీద చర్యలు తీసుకోకపోయినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగా నా కుటుంబం పేరెత్తి క్షమాపణ చెప్పాలి. ఈ 3 జరగకపోయినా ఖచ్చితంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. నేను నా భార్య కూర్చుంటాను, లేదా నేను కూర్చుంటాను. ఎందుకంటే అండి, నేను పార్టీలోకి వెళ్ళాలి అనుకున్న మాట అది ఇంపార్టెన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా నేను ఢిల్లీలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, లండన్ లో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, అమెరికాలో కూర్చొని నేను అన్న కోసం పనిచేయగలను, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను. ఎక్కడ ఉన్నా ఊపిరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తాను. కరెక్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తానన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం? ఆ వెంకటరెడ్డినో లేకపోతే వేరే అంశం వాళ్ళకి క్షమాపణ చెప్పాలనో, నిరాహార దీక్ష చేస్తానో, ఇవన్నీ దేనికి? ఇప్పుడు ఒకటండి, నా దాకా ఇందాక మీకు చెప్పాను దానికి ఆన్సర్. నా దాకా వచ్చి కాబట్టి నేను కొన్ని రోజులు పట్టించుకోలే వాటిని. అది నా కుటుంబానికి తాకిందండి. తాకినప్పుడు చెప్పాను, పార్టీ ఆఫీస్ కి కాల్ చేసి ఇన్ఛార్జికి చెప్పాను, అప్పిరెడ్డికి, ఏవా నాకు ఇది ఇబ్బందిగా ఉంది, వీడియోలు తీపించండి కొద్దిగా. ఫ్యామిలీలో క్లియర్ గా చెప్పాను అప్పిరెడ్డి గారికి. గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన అనిల్ వాడు దుర్మార్గుడు. వాడికి చెప్పిన అనిల్, వాడికి నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనిల్ అన్నాడు. టీలా నా సిస్టర్ దగ్గరికి తాకింది. మా అమ్మ, ఎరా నువ్వు రౌడీ షీటరా, ఇంత గొప్పగా నేను లండన్ పంపించి చదివిపించి, అది కూడా వైసీపీ వాడే అంటారా? మా మదర్ అడిగారండి, మా మదర్ త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారు. మా అమ్మకి బైపాస్ అయింది, మమ్మీ త్వరలో మీడియా ముందుకు వస్తారు. మీ వైఫ్ ఉన్నారా అనిల్? పక్కన ఉన్నారా మీ వైఫ్? వైఫ్ ఉన్నారు కానీ షీఈ్ నాట్ ప్రిపేర్, షీ స్లీపింగ్. ఏమంటే తనకి నిన్న సన్ స్ట్రోక్ తగిలింది. ఓకే. నిన్న సన్ స్ట్రోక్ తగిలి ఇప్పటి వరకు కూడా తను కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ మీద ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట పడనీయకుండా, మా భారతక్క మీద మాట పడనీయకుండా రివర్స్ అటాకింగ్ మోడ్ పెట్టినందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన కష్టాలని లెక్కజేయాల. జైల్లో ఒక పూట అన్నం తిన్నా, నా భార్య బిడ్డలు దిగులు పడి ఏడ్చుకున్న, ఒంటరి పక్షులై వాళ్ళు విలపించిన పరిస్థితుల్లో కూడా ఏడ్చుకున్నాను, గుక్కబట్టి ఏడ్చుకున్నాను, దేవుడి పాదాల కాడపడి మొరపెట్టుకున్నాను. కానీ నేను ఏ రోజు కాదని అసలు ఒక్కపూట భోజనం ఏంటి, సింగిల్ గా ఉంచడం ఏంటి, ఆ బ్యారెక్స్ అసలు ఎవరు లేకపోవడం ఏంటి, విచిత్రంగా ఉంది. నేను మీకు ఒక చెప్తాను.